హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి జావను తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని 3 కప్స్ వాటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపట్లో ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్ రాగి ఫ్లోర్ వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మంచిగా కలిసే వరకు కలుపుకోండి, లేదంటే అది ఉడికేటప్పుడు మంచిగా మెల్ట్ అవ్వదు. ఇంకా వాటర్ మరిగినాయండి. ఇలా మరిగిన తర్వాత మనం కలుపుకున్న దాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడకాలండి. అది మంచిగా ఉడికితేనే మంచిది. మంచిగా ఉడికిన తర్వాతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మంచిగా దగ్గరికి అయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అది చల్లారే వరకు వెయిట్ చేద్దాం. చల్లారిందండి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుని దాన్ని గడ్డలు లేకుండా చక్కగా పలచగా చేసుకుందాం. మజ్జిగలాగా చేసుకుందాం. చేసుకున్న తర్వాత దానిని మనం చేసుకున్న రాగి పిండిలో కలుపుకొని కలిసేటట్టుగా కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాసులో వేసుకుందాం. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన రాగి జావ తయారైపోయింది.